హాయ్ అండి. బీరకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాం. 2 బీరకాయలు, 2 టమోటాలు, ఒక ఆనియన్, కొద్దిగా పచ్చిమిర్చి అన్నీ కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక 50 గ్రాముల కందిపప్పు నీళ్ళు పోసి కడిగి నీళ్ళంతా వంచేసి కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు కూడా వేసుకోవాలి. ఒక 2 టమోటాలు కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిర్చి, ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఒక ఉసిరికాయ సైజు చింతపండు, ఒక స్పూన్ పసుపు, ఒక గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక 3 విజిల్లు వచ్చేదాకా ఉడికించి ఆవిరిపోయాక మూత తీసి ఎనిచ్చుకొని ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసి వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేగాక ఒక సగం ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఎనిచుకున్న పప్పులో ఉప్పు ఒక స్పూన్ వేసుకొని ఉప్పు రుచి తగినంత చూసి వేసుకోవాలండి. ఇప్పుడు పోపు వేసేసుకోవాలి. పప్పులో పోపు వేసేసుకొని కలిపి ఒక 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టి కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా వేసి కలిపి దించేసుకోవడమేనండి. బీరకాయ పప్పు. నచ్చితే మీరు ట్రై చేయండి.